ఫ్యాక్టరీ మొత్తం కూలగొట్టిన తర్వాత అక్కడ భూమి పూజ చేపిస్తాడు. అక్కడ పెద్ద మళ్ళీ ఫ్యాక్టరీ కట్టించాలని చెప్పేసి శరత్చంద్ర పని వాళ్ళతో మొత్తం అక్కడ క్లీన్ చేపిస్తూ ఉంటాడు. అదే సమయానికి క్లీన్ చేస్తుండగా అక్కడ వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా బొక్కలు దొరుకుతూ ఉంటాయి. అవి ఎవరియో కాదు, శోభాచంద్ర హస్తికలు. శోభాచంద్ర హస్తికలు దొరకక ముందు గాలి దువారం మొత్తం ఇలా వాటర్ లాగా వస్తూ ఉంటాయి. ఆ సమయానికి శోభాచంద్ర హస్తికలు దొరికిన తర్వాత అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. అయ్యా, ఈ భూమి దగ్గర ఎవరినో చంపి ఇక్కడ పాతి పెట్టినట్టున్నారయ్యా, ఇది పెద్ద కేసు అయ్యా, వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చెయ్యయ్యా అని చెప్పేసి అంటుండగా ఆ సమయంలో అపూర్వ తప్పించుకోవడానికి ఈ చిన్న విషయానికి పోలీస్ లాగా ఎందుకు అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు? ఇది చిన్న విషయం అనిపిస్తుందా? ఇలాంటిది చిన్న విషయం నీకు అనిపించవచ్చు, కానీ నేరస్తులను పట్టుకొని కఠిన శిక్ష విధించాలి కదా. ఇది కేసు కాబట్టి పోలీసులకు ఖచ్చితంగా తెలియతీయాలి కదా అని చెప్పేసి అపూర్వతో భూమి అంటూ ఉంటుంగా కంగు తింటూ ఉంటుంది. వెంటనే భూమి చెప్పింది నిజమే అపూర్వ, ఇది చిన్న విషయం కాదు కదా అని పోలీసులకు పిలిపించి పోలీసులు వస్తారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి పోలీసులు చెప్తూ ఉంటారు. మీ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం కాలిపోయిందని మాకు ఆల్రెడీ రికార్డులో రాసి పెట్టింది. ఆ రోజునే నా భార్య ఆ ఫ్యాక్టరీలో కాలిపోయింది అని చెప్పేసి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. మీరు చెప్పిన ప్రకారం ఈ ఎముక మీ భార్యదేమో సార్ అని చెప్పేసి ఆ ఎస్ఐ మాటలు విన్న అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది. మీ మాటలు వింటూ ఉంటే నిజమే అనిపిస్తుంది సార్, ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళని పిలిపిస్తే నిజాలన్నీ బయటపడతాయి, వెంటనే ఆ పనిలో ఉండండి. మా అమ్మ ఆస్తికలై మా అమ్మని చంపిన హంతకురాలు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవాలని చెప్పేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటుంది. కానీ ఏదో రకంగా మా అమ్మని చంపిన హంతకురాల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. మా అమ్మ పక్కనే శవాన్ని గోతి తవ్వి మరీ పక్కన పెడతాం. మా అమ్మ ఆత్మశాంతి కోరేలా చేస్తాం. అవును, మా భూమి చెప్పింది నిజమే, అలాంటి దాన్ని వదిలిపెట్టుడు కాదు కదా, అరక్షణం కూడా క్షమించను. ఈ చేతులతోనే దాన్ని షూట్ చేసి పడేస్తానని చెప్పేసి అంటుండగా ఏంటి బావా, ఎందుకంత కంగారుగా అన్ని మాటలు అంటున్నావు? ఏంటి పిన్ని, నాన్నకు అంత కంగారుగా అనిపిస్తుందా మాటలు వింటుంటే? నిజమే కదా, అలాంటి దాన్ని పాముకు పాలు పోసి పెంచినమైతుంది. ఆ పాము ఏనాడో కాటేసేదే కదా, అలా అని చెప్పేసి పక్కన పెట్టుకొని పడుకోలేం కదా పిన్ని అని విధంగా భూమి హేళనగా మాట్లాడుతుండగా అపూర్వ వణికిపోతూ ఉంటుంది. ల్యాబ్ వాళ్ళు వచ్చి ఆ ఎముకలను కవర్లు వేసుకొని పరిశీలించడానికి తీసుకెళ్తుండగా అక్కడ వేరే బ్రాస్లెట్ దొరుకుతుంది. ఆ బ్రాస్లెట్ చూసి ఇది లేడీస్ బ్రాస్లెటే కాబట్టి ఇక ఎవరో కావాలని మీ భార్యను హత్య చేసినట్టుగా అనిపిస్తుంది శరత్చంద్ర గారు అని చెప్పేసి అన్న తర్వాత మర్డర్ చేసిన వాళ్ళ బ్రాస్లెట్ అయి ఉంటుంది. అన్ని ఆధారాలతో సహా బయటకు వస్తాయి. తను ఎవరో కానీ ఖచ్చితంగా నేరస్తురాలై కటకటాల వెనకాల జైలు శిక్ష అనుభవిస్తుంది. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టద్దు ఎస్ఐ గారు, నా భార్యను చంపిన హంతకురాల్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టద్దు. అది ముల్లోకాల ఎక్కడున్నా సరే దాన్ని చంపేదాకా వదిలిపెట్టనని శరత్చంద్ర మాటలకు భయపడుతూ ఉంటుంది. అవును నాన్న, నువ్వు చెప్పింది నిజమే, అలాంటి దాన్ని వదిలిపెడితే రేపు మనల్ని కూడా చంపే కూడా నిజమే తెలియదు. అమ్మని చంపిందాన్ని ఎట్టి పరిస్థితిలో నీ చేతులతో చంపేదాకా కూడా నిద్రపోవద్దు నాన్న. ఈలోపు అలాంటి వాళ్ళు మీరు చంపాల్సిన అవసరం లేదు శరత్చంద్ర గారు, అలాంటి వాళ్ళకు కఠిన శిక్ష పడుతుంది, ఆ శిక్ష మేం విధిస్తాం అని మాటలతో ముచ్చెమటలు పడుతూ ఉంటాయి అపూర్వకు. ఏంటి పిన్ని, భయంతో అలా చెమటలు పట్టేస్తున్నాయి? నాకా? హాబే, నాకెందుకు పడుతున్నాయి? అక్క కదా, ఎవరు ఏ పాపిష్టరాలో అలా మూట కట్టుకుందంటున్నా మా అక్కని చంపి, అది వదిలిపెట్టను. అవును పిన్ని, నువ్వు చెప్పింది నిజమే, దాన్ని వదిలిపెట్టను. దాన్ని ఎలా చంపాలనో, మా అమ్మని ఎలా టార్చర్ పెట్టి చంపిందో దాన్ని కూడా అలాగే టార్చర్ పెట్టి చంపపోతే ఈ శోభాచంద్ర కూతుర్నే కాదు అని భూమి శబదాలకు ఇక అపూర్వ భయంతో వణికిపోతుంటుంది.
మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, రేపొచ్చే అప్కమింగ్లో ఊహించిన ట్విస్ట్ మీరు అస్సలు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి.